చైనాలోని హాంగ్జౌకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్సీక్ దీన్ని 2023లో లియాంగ్ వెన్ఫెంగ్ ప్రారంభించారు. ఈ చైనా డీప్సీక్ ఏఐకి చాలా మంది యూజర్లు లాగిన్ అయ్యారు. chat.deepseek.com వెబ్సైట్ లోకి వెళ్లి మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఈ డీప్సీక్ ఏఐ చాట్ బాట్ ను వినియోగించవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అవగానే డాల్ఫిన్ లోగోతో కూడిన చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజీ యాప్ ఏపీఐ రూపంలో అందుబాటులో ఉంది. ఇంటర్ఫేస్ పరంగా అచ్చం చాట్ జీపీటీని పోలి ఉంటుంది. తెలుగులోనూ చాట్ చేయవచ్చు. కృత్రిమ మేధా రంగంలో సంచలనం సృష్టిస్తున్న చైనా స్టార్టప్ కంపెనీ డీప్సీక్ సమస్యలో పడింది. అకస్మాత్తుగా వార్తల్లో నిలిచిన ఈ సంస్థ తాజాగా సైబర్ దాడికి గురైంది. తమ సేవలపై తీవ్ర స్థాయిలో సైబర్ దాడి జరిగినట్లు డీప్సీక్ వెల్లడించింది. దీని కారణంగా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని తెలిపింది. డీప్సీక్ సంస్థ ఇటీవల R1 పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఉచితం కావడంతో ఒక్కసారిగా దీని పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ ఏడాది ఆరంభం నుంచే దీనికి యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. ఏం జరిగిందో తెలియదు గానీ దీని డౌన్లోడ్ కోసం పోటీ విపరీతంగా పెరిగింది. యాపిల్ ఐఫోన్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ లో నంబర్ 1 డౌన్లోడ్ లో డెడ్ ఫ్రీ యాప్ గా నిలిచింది. దీంతో గంటకు పైగా దీని సర్వీసులు నిలిచిపోయాయి. దీని ఫలితంగా చైనా టెలిఫోన్ నెంబర్లు కలిగి ఉన్న వారికి మాత్రమే కంపెనీ సైన్ అప్ అవకాశం లభించింది. అనంతరం కంపెనీ దీనిపై ప్రకటన విడుదల చేసింది. తమ సర్వీసులపై సైబర్ దాడి కారణంగానే రిజిస్ట్రేషన్ సేవలను పరిమితం చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్లు యథావిధిగా సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ డీప్సీక్ మోడల్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా డీప్సీక్ ఏఐ విడుదల మన పరిశ్రమలకు ఓ మేలుకొల్పుగా భావించాలి. ఈ పోటీలో మనం గెలవడంపై మరింత దృష్టి పెట్టాలి. ఈ పరిణామాన్ని మనం సానుకూల దృక్పథంతో చూడాలి. $1 బిలియన్ కొద్ది ఖర్చు చేయడం మాని మనం కూడా తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతను తీసుకొచ్చే పరిష్కారాలను వెతకాలి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ డీప్సీక్ ఎఫెక్ట్ అమెరికా టెక్ పరిశ్రమపై పెను ప్రభావం చూపించింది. ముఖ్యంగా ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియా భారీ నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియాతో పోలిస్తే తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే తాము ఏఐ మోడల్స్ ను రూపొందించామని డీప్సీక్ పేర్కొంది. దీంతో మార్కెట్లో ఎన్విడియా షేర్లు దాదాపు 17% పడిపోయాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో $593 బిలియన్ నష్టపోయింది. అంటే 51 లక్షల కోట్ల రూపాయలు. షేర్ మార్కెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద నష్టమని నిపుణులు చెబుతున్నారు. అటు మైక్రోసాఫ్ట్, మెటా షేర్లు కూడా నష్టపోయాయి. చివరికి డీప్సీక్ కూడా సైబర్ పంజాలో చిక్కుకుంది.